ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు. దేవుడు మనకు మరి ఒక దినము అనుగ్రహించాడు. అనుగ్రహింపబడిన ఈ దినమున దేవుడు మనకు బయలుపరిచిన దేవాది దేవుని వాగ్దానము వాక్కు. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట ఇది. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము చివరిలో ఈ మాట అంటాడు, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. యేసు ప్రభు ఈ మాట ఎందుకు శిష్యులతో చెప్పవలసి వచ్చింది? ఎందుకంటే యేసు ప్రభువును వారు విడిచిపెట్టి వెళ్ళిపోయే గడియ సమీపించింది. వారు తనను విడిచిపోవు గడియ వచ్చునని, ఇప్పుడే వచ్చి ఉన్నదని భవిష్యత్తును గురించి స్పష్టంగా వారికి తెలియచేశాడు. ఆ సమయంలో క్రీస్తును ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నదని యేసు ఎరిగి ఈ మాట అన్నాడు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అన్న మాట యేసయ్య పలికాడు. నిజమండి, ఈ లోకములో నా అనుకున్న వారు మనకు ఉంటే వారు మనతో కొంతకాలమే ఉంటారు, శాశ్వతంగా అయితే మనతో ఉండరు. కానీ నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభువు సదాకాలము నీతో కూడా ఉండే దేవుడు. పరమ తండ్రి అయిన దేవుడు యేసయ్యతో ఎలాగున్నాడో ఆ యేసయ్య నీతో అలాగున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడుగా ఉంది, నీతో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసు ప్రభువుని శిష్యులు విడిచిపెట్టి వెళ్ళక ముందు శిష్యులు తమను తాము వారు తమ జీవితంలో చేసిన 3 కార్యాలు నాడు జరిగాయి. నేడు నీ జీవితంలో కూడా ఇవే కార్యాలు జరిగాయి. ఏమిటి? 1, తమను తాము వారు క్రీస్తుకు సమర్పించుకున్నారు. 2వదిగా క్రీస్తు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినట్లుగా వారు నమ్మారు. 3వదిగా ఆయనను వారు ప్రభువుగా దేవునిగా అంగీకరించారు. గనుక వారు యేసు ప్రభువును వెంబడించారు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావమును బట్టి వారు యేసు ప్రభువును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి గడియ వారికి వచ్చింది. అయినప్పటికీ కూడా వారు యేసు ప్రభువును విడిచిపెట్టారని యేసు ప్రభు అనుకోకుండా వారిని ఆయన ప్రేమించాడు. వారిని ప్రేమిస్తూనే జీవించాడు ఆయన. ఈ లోకంలో అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు ప్రభు మాత్రమేనండి. ఎందుకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు? ఎందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే 3 కారణాలు ఇప్పుడు చెప్పినవే మరలా జ్ఞాపకం చేసుకోవచ్చు. 1, నిన్ను నీవుగా క్రీస్తుకు సమర్పించుకున్నావు. 2వదిగా నీవు క్రీస్తు దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినట్లు నీ హృదయములో విశ్వసించావు. 3వదిగా ఆయనను నీవు ప్రభువుగా, దేవునివిగా, రక్షకునివిగా అంగీకరించావు, కాపరిగా ఒప్పుకున్నావు. ఈ కారణము చేత ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఆయన నీ సమస్యలన్నిటినీ ఎరిగినవాడు గనక వాటిని తీర్చగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు మన యేసయ్య. ప్రభువునందు ప్రియమైన వారలరా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము గనక ఈ లోకంలో జీవించుచున్నటువంటి మన జీవితంలో మనకు కొరతలుంటాయి, కొదవలుంటాయి. కానీ వాటిని తీర్చడానికి సామర్థ్యం అనేది ఈ లోకంలో ఎవరికి ఉండదు. కొంత మట్టుకు మాత్రమే సహాయము చేయగలరు. కానీ నా యేసయ్య మనము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన చేయగల శక్తిమంతుడు. కనుక ఆ తండ్రి అయినటువంటి యేసయ్య దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ధైర్యముతో నీవు జీవించాలి. మరొక విషయం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నీవు ఒంటరివి కావు, నీవు ఒంటరిగా లేవు. ఆయన ప్రతినిత్యము నీతో ఉన్నాడని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. 91వ కీర్తనలో అనేక వాగ్దానాలు మనకు ఇవ్వబడ్డాయి.
ఆ తండ్రి అయినటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీవు ఆ మహోన్నతుని చాటున ఉన్నావు గనక ఈ 91వ కీర్తనలో అనేక వాగ్దానాలు నీకు చేయబడ్డాయి. 91వ కీర్తన 7వ చరణములో, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే తండ్రి నీతో ఉన్నాడు, నీవు ఒంటరిగా లేవు గనక నీ యొద్దకు అపాయము రాదు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని 10-11 చరణాలలో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ వాగ్దానము నిన్ను ఎంతగానో బలపరుస్తూ ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. తండ్రి నీతో ఉన్నాడు గనక నీవు ఒంటరిగా లేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, నీవు మాకు తోడుగా ఉన్నావని మీ ప్రియ కుమారుడి నోట నుంచి పలకబడిన మాట నేడు మాకు వాగ్దానముగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా నేను ఒంటరిగా ఉన్నానే, నా అన్నవారు నాకున్నా, నా బ్రతుకు ఒంటరితనమేనా అనుకుంటున్న వారికి ఈ వాక్కు, ఈ వాగ్దానము ఊరటనిస్తూ ఉంది అని, వారిని బలపరుస్తూ ఉందని నేను విశ్వసిస్తున్నాను. కనుక వారి విశ్వాసమును బట్టి తండ్రి మీరిచ్చిన వాగ్దానము వారి జీవితంలో నెరవేరుస్తూ ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ వారి ప్రతి అవసరమును తీర్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాగ్దానము మేము ప్రార్థనాపూర్వకముగా పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము దేవుని తోడు నీకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైనా నేను ఒంటరిగా ఉన్నాను అన్న భావముతో జీవిస్తున్నవారు నీకు దృష్టికి వస్తే వారికి ఈ వాగ్దానం షేర్ చేసి వారిని ఆదరించు. ఆమెన్.